హలో. యా బ్రో. హాయ్. ఇప్పుడే క్లాస్ వచ్చరికి యూజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ బ్రో. ఇప్పుడు చూడు బ్రో, యూజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం లేదు బ్రో, సింపుల్. సో ఓకే. ఓకే, యూజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడు బ్రో, ఇప్పుడు యాక్చువల్గా ఏంది, మనకి యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి. సో ఒక ప్రాజెక్ట్ లో మీకు యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అవి ఏమేంటి యాక్చువల్గా ఏంటంటే, లైనక్స్ వచ్చేసరికి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఒకటి సిస్టమ్ యూజర్స్ అంటారు, లేకపోతే నార్మల్ యూజర్స్ అంటారు, లేకపోతే రూట్ యూజర్ అంటారు. ఇప్పుడు రూట్ యూజర్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే సిస్టమ్ అంటే మనం ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఓఎస్ ఇన్స్టాల్ చేస్తామో అది డిఫాల్ట్ కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే. ఓకే. సో నేనేంటంటే ఇక్కడ చూడండి, యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఇట్ కెన్ బి లీస్ట్ వన్ మోర్ దెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యావు బ్రో. ఆర్గనైజేషన్ లో జాయిన్ అయితే డైరెక్ట్ గా నీకు అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారా? ఎవరు ఫస్ట్ నీ ఐడి మీద నాజర్ అనే ఒక దాని మీద ఒక యూజర్ క్రియేట్ చేస్తారు. నీకు ఏమేమి యాక్సెస్ ఇవ్వాలో డిఫాల్ట్ గా ఉంటుంది. నువ్వు ఏ టీమ్ కి సంబంధించిన అప్లికేషన్ టీమ్ కా, డేటాబేస్ టీమ్ కా, లేకపోతే ఏదన్నా లైక్ ఏదన్నా పర్పస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెంపరీ యాక్సెస్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ హైర్ తీసుకుంటారు, ఒక 1 మంత్ 2 మంత్స్ అని చెప్పి అలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ ఫ్రమ్ ద యూజర్. యూజర్స్ ఆర్ గ్రూప్ యూజ్ ద కంట్రోల్ యాక్సెస్ అండ్ ఫైల్స్ అండ్ రిసోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు అర్థం అవడం కోసం నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళాను అనుకో బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్య అనే డి ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ బ్యాచ్ 26 అని ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇది ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే, అంటే నా ల్యాప్టాప్ లో ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ అని కొట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ లో నేను ఇక్కడ సెక్యూరిటీ అని వెళ్తా. ఇక్కడ చూడండి, సెక్యూరిటీలో యాక్చువల్ గా నాకు 4 యూజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఎప్పుడైతే ఉందో ఇవన్నీ డిఫాల్ట్ గా వచ్చినాయి అనమాట. అథెంటికేషన్ యూజర్స్, సిస్టమ్స్, అడ్మినిస్ట్రేటర్, యూజర్స్ అండ్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, అథెంటికేషన్ యూజర్స్ అనేది ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు వచ్చినాయి. ఇక్కడ చూడండి పర్మిషన్స్ ఎలా ఇచ్చారో, సేమ్ లైక్ ఇప్పుడు ఒకవేళ ఇదే మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకోండి, ఎడిట్ కొట్టగానే ఆటోమేటిక్ ఇక్కడ ఇది వచ్చేస్తాయి అనమాట. మాడిఫై కొడితే ఇక్కడ అప్లై కొట్టి, ఒకవేళ డినే కొట్టారనుకోండి, డినే కొడితే ఆటోమేటిక్ అప్లై ఓకే కొడితే మొత్తం ఇక్కడ అన్ని కూడా మారిపోతాయి. సో ఓకే. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నేనేం చేంజ్ చేయట్లేదు. సో మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లోకి వచ్చరికి ఇక్కడ ప్రైమరీగా యూజర్ అండ్ గ్రూప్. ఇక్కడ అసలు యూజర్స్ అంటే గ్రూప్ అంటే ఏంది, ఇక్కడ యాక్చువల్గా యూజర్స్ అసలు ఎందుకు పర్పస్, వాళ్ళకి ఫైల్స్ కానీ ఏదన్నా ఫోల్డర్స్ కానీ యాక్సెస్ ఇవ్వడానికి. ఇక్కడ చూడండి, యూజర్ లాగిన్. ఓకే. యూజర్ లాగిన్ ద సప్లైంగ్ దేర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే ఫస్ట్ ఏంటి, సర్వర్లోకి లాగిన్ అవ్వగానే ఏంటంటే ఫస్ట్ వాడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో కనెక్ట్ అవుతాయి అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ ఓకే. ఏంటంటే ఆటోమేటిక్ గా, ఓకే, ఒక్క నిమిషం బ్రో. ఓకే. సో ఇక్కడ చూడు, సో ఇక్కడ ఎవ్రీ ఫైల్ ఆన్ ద సిస్టమ్ ఉందో యూజర్ అండ్ గ్రూప్. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ప్రతి ఫోల్డర్ కి కూడా ఎవరికి వాళ్ళు ఆటోమేటిక్ గా ఓనర్ ఉంటాడు, ఆటోమేటిక్ గా యూజర్ ఉంటాడు, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ కూడా ఉంటుంది. నీకు చెప్తాను యూజర్ అంటే ఏంది, గ్రూప్. ఇక్కడ చూడండి, ఎవ్రీ ప్రాసెస్ యాజ్ ఏ గ్రూప్ అడ్మిషన్ ఇట్ కెన్ బి యాక్సెస్ ద రిసోర్స్ ఇన్ ద ఓనర్ అండ్ గ్రూప్. ఓనర్ అన్న యూజర్ అన్న ఇద్దరు ఒకటే బ్రో, డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ చూడు, ఎవ్రీ యూజర్ దే అసైన్ టు ద యూజర్ ఐడి అండ్ ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్ గా రెండు కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి బ్రో. ఇక్కడ చూడండి, /etc PASSWD ఒకటి, తర్వాత /etc తర్వాత షాడో ఒకటి బ్రో. ఇక్కడ చూడు బ్రో, నువ్వు ఎప్పుడైతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కొత్త యూజర్ ని క్రియేట్ చేస్తావో యూజర్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. ఓకేనా, యూజర్ నేమ్స్. ఎప్పుడైతే నువ్వు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు పాస్వర్డ్ అసైన్ చేస్తావో, పాస్వర్డ్ అంటే ఏంది, ఇప్పుడు యూజర్ కి పాస్వర్డ్ ఉంటేనే కదా వాళ్ళు లాగిన్ అయ్యేది. పాస్వర్డ్ ఫీల్డ్స్ అని ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. సో ఇక్కడ సినారియో ఏంటంటే, యాక్చువల్ గా ఇక్కడ /etc PASSWD అనేది కాన్ఫిగరేషన్ ఫైల్ బ్రో. అంటే యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉంటది. సో మనకేంటి, రెండు ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేస్తాను అంటే బ్రో, ఇక్కడ చూడండి, మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు బ్రో. ఒకటి సూపర్ యూజర్, సిస్టమ్ యూజర్, నార్మల్ యూజర్. సూపర్ యూజర్ వచ్చేసరికి ఏమో రూట్ బ్రో. అంటే డిఫాల్ట్ గా నువ్వు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తావో వాడు డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యింది. సిస్టమ్ యూజర్స్ అంటే ఎవరో చెప్తాను. నార్మల్ యూజర్ అంటే ఎవరు బ్రో, ఏమైనా ఐడియా ఉందా? నార్మల్ యూజర్ అంటే మనమే బ్రో. అంటే మన కంపెనీలోకి ఎవడైతే కొత్తగా వస్తాడో వాడికి ఒక యూజర్ ని క్రియేట్ చేసేస్తావు కదా, వాడు నార్మల్ యూజర్ అన్నమాట. సో నేను కిందకు వచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి,
సిస్టమ్ యూజర్స్ ఆర్ క్రియేటెడ్ బై ద సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్. అంటే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎప్పుడైతే నువ్వు ఒక యూజర్ని క్రియేట్ చేస్తావో డిఫాల్ట్గా, ఇప్పుడు నేనేం చేస్తాను నీకు అర్థం అవడం కోసం సింపుల్గా. సో నేను ఒక ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్తా, కే క్లౌడ్ కన్సోల్లోకి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి. సో నేనేం చేస్తానంటే మీకు అర్థం అవడం కోసం నేను ఫస్ట్ ఒక యూజర్తో క్రియేట్ ఒక ఫస్ట్ వాడు డిఫాల్ట్ ఒక యూజర్ నేమ్ ఇస్తాడు. ఆ యూజర్ నేమ్తో నేను క్రియేట్ అవుతా. కనీసం నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇందాకలే లాగిన్ అవ్వాల్సింది. ప్రాక్టీస్ ప్రాక్టీస్లోకి వెళ్ళి ఇక్కడ AWS ఇక్కడ లాంచ్ నౌ కొట్టాను. సో నీ ఏడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రెండు ఒకటే లేవు, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఓకే. వెల్కమ్ టు ద కే క్లౌడ్ కంటిన్యూ. పాస్వర్డ్ అడుగుతుంది ప్రతిసారి. పని చేస్తాం ఇక్కడ చూడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చూడు, ఇప్పుడు యాక్చువల్గా ఏంది నేను రూట్ యూజర్తో కనెక్ట్ అయ్యాను బ్రో. సో సిస్టమ్ యూజర్స్ ఎవరంటే ఇక్కడ చూడు, మనకి మైన్ /etc PASSWD అనేది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ జీజీ అనేది వేణు అనేది ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హెచ్టిటిపి అనేది ఒకటి ఉంది అని చూడండి. గ్రెప్ ఐఫన్ ఐ చెప్తాను ఆ కమాండ్ నీకు. ఇంకా గ్రెప్ అనే కమాండ్ ఇక్కడ చూడండి, అపాచీ అనేది ఉంది. ఇది యాక్చువల్గా సిస్టమ్ యూజర్ అన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నీకు నువ్వు అడగొచ్చు బ్రో, మరి నాకు సిస్టమ్ యూజర్ ఏది లేకపోతే నార్మల్ యూజర్ ఏది ఎలా గుర్తుపట్టాలంటే, ఫస్ట్ నేనేం చేస్తానంటే బ్రో నీకు అర్థం అవడం కోసం, మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా 3 క్రియేట్ అవుతాయి. అవి ఏమేంటి యాక్చువల్గా? సో హోమ్ డైరెక్టరీ ఒకటి క్రియేట్ అయ్యిద్ది. హోమ్ డైరెక్టరీ నీకు ఆల్రెడీ చెప్పాను ఫైల్ సిస్టమ్ హిరార్కీ క్లాస్లో. నీకు ఏమని చెప్పాను? ఫైల్ సిస్టమ్ హిరార్కీ క్లాస్లో /హోమ్లో జస్ట్ యూజర్ నేమ్స్ మాత్రమే సేవ్ అయి ఉంటాయి బ్రో అని చెప్పాను, అవునా? యూజర్ నేమ్స్ మాత్రమే సేవ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రో, ఫస్ట్ ప్రాక్టికల్ చెప్పిన తర్వాత నెక్స్ట్ థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఎందుకంటే నువ్వేంటంటే థియరీ చెబితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? నేనేం చేస్తాను సింపుల్ గా ఫస్ట్ సినారియో ఒక యూజర్ ని క్రియేట్ చేస్తా బ్రో. ఫస్ట్ సర్వర్ లోకి వెళ్ళి ఒక యూజర్ ని క్రియేట్ చేస్తా. సో యూజర్ ని క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి? యూజర్ ని క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చేసరికి యూజర్ యాడ్ అనమాట. ఇక్కడ చూడు యూజర్ యాడ్. నేను దానికంటే ముందు నేనేం చేస్తానంటే క్యాట్ /etc PASSWD లో ఇక్కడ లాస్ట్ ఏముంది? యూజర్ నేమ్ వేణు ఉంది కదా. ఈ ఫీల్డ్స్ అన్నిటికీ నీకు మీనింగ్ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ అని కొడతాను, తర్వాత నేను వేణు1 అని కొడతాను. ఓకేనా? సో వేణు1 అని కొట్టినప్పుడు మళ్ళీ /ఇది. ఇక్కడ చూడు వేణు1 వచ్చిందా. సో మనకి ఏంది ఇందాక లాస్ట్ లో వేణు వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని అంతా కూడా స్నిప్పింగ్ టూల్ తీసుకొని, సో ఇక్కడ అసలు దీనికి వీటన్నిటికీ మీనింగ్ ఏందా అంటే ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను ఇది మొత్తం కూడా. సో ఇది మొత్తం తీసుకుపోయి నేను నోట్ ప్యాడ్ లో పెట్టుకుంటా. సో అసలు వాటన్నిటికీ ఫీల్డ్స్ కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడు, ఫస్ట్ వేణు1 ఉంది కదా బ్రో, వేణు1 అనేది యూజర్ నేమ్ బ్రో. ఓకేనా? వేణు1 అనేది యూజర్ నేమ్, ఎక్స్ అనేది ఇక్కడ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ 1026 అనేది యుఐడి. నేను చెప్తాను యుఐడి అంటే ఏందో తర్వాత. ఇక్కడ 1033 అనేది జిఐడి. అంటే దీన్ని ఇక్కడ ప్రైమరీ గ్రూప్ ఐడి అంటారు బ్రో. అంటే ఇక్కడ చూడు, ఒక డిఫాల్ట్ గా నువ్వు ఒక యూజర్ ని అంటే యూజర్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయి. ఇది సర్వర్ లెవెల్లో. ఇక్కడ చూడు డబుల్ కోడ్స్ ఉంది కదా, ఇది యాక్చువల్ గా కామెంట్ అన్నమాట. కామెంట్ అంటే ఏంటంటే ఈ వేణు1 అనే యూజర్ ఎవరికి సంబంధించినోడు, యాప్ టీమోడా, డేటాబేస్ టీమోడా, టెస్టింగ్ టీమోడా, ఇవన్నీ జస్ట్ మనం కామెంట్ రాసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత /హోమ్ వేణు1 అని ఉంది కదా, ఇది హోమ్ డైరెక్టరీ. నీకు చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ లో ఏమని చెప్పాను, మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎప్పుడైతే నువ్వు ఒక యూజర్ ని క్రియేట్ చేస్తావో /హోమ్ లో జస్ట్ యూజర్ నేమ్ సేవ్ అయి ఉంటాయి బ్రో అని చెప్పా. అందుకని దీన్ని వాడు హోమ్ డైరెక్టరీ అన్నాడు. ఇక్కడ బిన్ను బ్యాష్ ఉంది కదా బ్రో, బిన్ను బ్యాష్ అంటే ఏంటంటే బ్రో ఇది షెల్ బ్రో. షెల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం, బిన్ను బ్యాష్ అంటే యూజర్ యొక్క షెల్ అన్నమాట. అయితే ఈ షెల్లో ఏంటంటే బ్రో మనకి యాక్చువల్గా 2 షెల్స్ ఉంటాయి బ్రో. ఓకే, 2 షెల్స్ ఉంటాయి లైనక్స్ లో, 2 షెల్స్ ఉంటాయి. అవేమేంటి యాక్చువల్గా? ఒకటి బిన్ను బ్యాష్ ఒకటి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఎస్బిన్ నో లాగిన్ అని ఉంటుంది. ఎస్బిన్ నో LOG అని. ఎస్బిన్ నో లాగిన్ లో ఉంటేనేమో యూజర్ ఉంటాడు కానీ లాగిన్ అవ్వలేడు, అంటే యూజర్ డెడ్ అయినట్టు అర్థం. అర్థమైనా? ఎస్బిన్ లాగిన్ అంటే. అదే బిన్ బ్యాష్ లో ఉంటే యూజర్ యాక్టివ్ లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం సింపుల్ గా ఇక్కడికి వస్తాను. సో పుట్టిలోకి వస్తాను. పుట్టి నీకు ఇంకా అవ్వలేదు బ్రో, నేను జస్ట్ సర్వర్ లోనే ప్రాక్టీస్. ఇక్కడ చూడు యూజర్ యొక్క స్విచ్ అవ్వడానికి SU-వేణు1 అంటే ఏంది? మీనింగ్ ఏంది? వేణు1 కి స్విచ్ అయ్యాను, అవునా? వేణు1 కి స్విచ్ అయ్యాను. ఇక్కడ యాక్చువల్గా దీనికి హోమ్ డైరెక్టరీ ఏముంది బ్రో, సారీ షెల్ ఏముంది బ్రో, బిన్ను బ్యాష్ ఉంది.
సో ఇప్పుడు నేను ఎగ్జిట్ కొడతాను. నేను ఎగ్జిట్ కొట్టి నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం దీని యొక్క షెల్ ఒకటి మారుస్తాను బ్రో. దేని షెల్? యు మన దేని యొక్క షెల్? దీని యొక్క వేణు యొక్క షెల్ ఒకటి మారుస్తాను. దాని షెల్ మార్చాలంటే యూజర్ మోడ్ ఐఫన్ ఎస్. ఎస్ అంటే షెల్. అంటే నేనేం చేయట్లా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అయితే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమని? బాబు వేణు అన్న యూజరు ఉండాలి, అంటే సర్వర్ లెవెల్లో ఉండాలి, కానీ యూజర్ మాత్రం లాగిన్ అవ్వకూడదని నీకు ఒక మెయిల్ వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? సింపుల్ గా ఇప్పుడు యాక్చువల్గా దీనికి బిన్ను బ్యాష్ ఉంది కదా, దీన్ని నేను ఎస్బిన్ నో లాగిన్ లోకి మారుస్తాను. ఎస్బిన్ నో LOGING అని చెప్పేసి ఎస్బిన్ నో లాగిన్ లో అని చెప్పేసి నేనేం చేస్తాను? సింపుల్ గా యూజర్ నేమ్ ఇస్తా, వేణు 1 అని ఇస్తా. ఓకేనా? అర్థమైంది? ఈ కమెంట్ అర్థం కాలేదా? డౌట్స్ ఏమని? అంటే యూజర్ మోడ్ అంటే యూజర్ మాడిఫికేషన్ అన్నమాట. అర్థమైందా? యూజర్ మోడ్ అంటే యూజర్ మాడిఫికేషన్ అంటే ఏం లేదు, నాకు ఏంటంటే యూజర్ ని నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడ పేస్ట్ కొట్టావు అనుకో, సింపుల్ గా ఇక్కడ చూడు ఏముంటుంది? ఎస్బిన్ నో లాగిన్ అంటే నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. ఓకేనా? స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే పడదు అనమాట. ఎస్బిన్ నో లాగిన్, నో ఓకే, లాగిన్. డిసేబుల్ చేస్తున్నామా అంతేనా? కరెక్ట్, డిసేబుల్ ఓకే. చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి క్యాట్ స్లాష్, ఇక్కడ చూడండి మనకి వేణు 1 కి బిన్ను బ్యాష్ ఉంది, ఇక్కడ ఎస్బిన్ నో లాగిన్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాట్ స్లాష్ ఇడిసి కొట్టాను అనుకో, ఇక్కడ ఎస్బిన్ నో లాగిన్ ఉంది కదా, ఇప్పుడు నేను యూజర్ స్విచ్ అవుతాను. SU-వేణు 1 ఎంటర్. ఏమంటుంది? దిస్ అకౌంట్ ఈస్ కరెంట్లీ ఈజ్ నాట్ అవైలబుల్, బట్ సర్వర్ లో మాత్రం కాన్ఫిగరేషన్ ఫైల్ లో మాత్రం ఉందా లేదా? ఇగో ఇక్కడ పైన వేణు 1 ఉంది చూసావా? ఇదిగో వేణు 1 ఉంది కదా. సో వేణు 1 అంటే ఇక్కడ ఏంటి? యూజర్ ఉంటున్నాడు కానీ మనకేంటి లాగిన్ అవ్వలేకపోతుంది. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? యూజర్ ఉంటాడు కానీ నేనేంటంటే వాడు లాగిన్ అవ్వలేకుండా చేయాలంటే నీకు ఏం లేదు, నీకు ఏంటంటే ఎవడన్నా ఒక అప్లికేషన్ టీముడో డేటాబేస్ టీముడో బాబు యూజర్ సర్వర్ లెవెల్లో ఉండాలి, బట్ కానీ డిజేబుల్ అయిపోవాలి, యూజర్ మాత్రం లాగిన్ అవ్వకూడదు అని అనుకున్నారు అనుకోండి. దీనికి యాక్చువల్గా ఓకే. మనకి రెండు షెల్స్ ఉంటాయి. షెల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బిన్ను బ్యాష్ అనేది యూజర్ అంటే యూజర్ యాక్టివ్ లో ఉన్నట్టు అర్థం. ఎస్బిన్ లో లాగిన్ లో ఉంటే యూజర్ డెడ్ అయినాడు కానీ ఈటీసీ PASSWD లో మాత్రం ఉంటాడు. అర్థమైందా క్లియర్ గా? సో ఒకవేళ కనుక నువ్వు షెల్ కనుక మళ్ళీ మార్చాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి సింపుల్ గా అంటే మళ్ళీ యూజర్ కనుక లాగిన్ మళ్ళీ వాడు రోల్ బ్యాక్ వచ్చాడు అంటే ఒక 10 days తర్వాత వచ్చాడు, మళ్ళీ నాకు యాక్సెస్ ఇవ్వండి అని మెయిల్ వచ్చింది నాకు అఫీషియల్ దగ్గర నుంచి. మళ్ళీ ఏం చేస్తావు? యూజర్ మోడ్ -S అని కొట్టి సింపుల్ గా సో ఇక్కడికి వచ్చి సర్వర్ లోకి వచ్చి యూజర్ మోడ్ -S కొట్టి ఏమిస్తావు? బిన్ బ్యాష్ ఇక్కడ వేణు 1 అని ఇస్తావు. ఇప్పుడు చూడు SU- నువ్వు కావాలంటే ఈటీసీ పాస్వర్డ్లోకి వెళ్ళి బిన్ బ్యాష్ మారిందా? ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ఇక్కడ వేణు 1 అని కొడతా. ఇందాక ఏం ఎర్రర్ పడింది? ఇందాక లాగిన్ అవ్వాలి, వేణు 1 అనేది వచ్చింది రాలేదా? సో ఇక్కడ నేను అట్లా చేస్తాను. నేను ఇక్కడ జస్ట్ ఎగ్జిట్ కొడతాను వేణు 1 నుంచి. ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో, CAT/ETC/PASSWD కొట్టినప్పుడు ఇక్కడ చూడు ఈ వేణు 1 నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను, మళ్ళీ కాపీ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏంటి నీకు లాస్ట్ లో ఈ షెల్ అనేది అర్థమైంది అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగో ఇక్కడ కామెంట్ కూడా మారుస్తాయి. ఇక్కడ చూడండి ఏ కామెంట్ మారుస్తా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు రియల్ టైంలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ సారీ ఇది ఎంటర్ కొడుతున్నాను. ఇది రియల్ టైంలో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కామెంట్ అని ఉంది కదా, ఇక్కడ కామెంట్ కూడా ఈ వేణు 1 అనే యూజర్ ఎవడన్నా ఆడిట్కి వచ్చినప్పుడు, ఆడిట్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లయింట్వి అంటే ఒక ICICI బ్యాంక్ లో పనిచేస్తున్నావు, నువ్వు ఆడిట్కి వచ్చావు నా దగ్గరికి. వీళ్ళ దగ్గరికి సర్వర్ లెవెల్లో ఎవడన్నా ఓపెన్ చేస్తే ప్రాపర్ గా లిస్ట్ ఉందా లేదా? బ్రో బ్రో వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఏమైందో? ఓకే. నాది కరెక్ట్ గానే ఉంది. ఓకే ఫైన్. 910 అనుకుంటా, కొంచెం స్లో ఉంది అది. పర్లేదు. అందుకని ఇప్పుడు ఆపేసారు. కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటి, నేను ఇది మొత్తం కాపీ అంటే ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఏమవుతున్నాయి? యూజర్ నేమ్, పాస్వర్డ్, UID, GID. ఇక్కడ UID GID అనేది నేను నీకు చెప్తా బ్రో, నో వరీస్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇది కామెంట్, ఇది హోమ్ డైరెక్టరీ మనం మార్చుకోవచ్చు, బట్ కానీ 100% అసలు హోమ్ డైరెక్టరీ మార్చం బ్రో. ఒకవేళ నువ్వు హోమ్ డైరెక్టరీ మార్చుకోవాలన్నా కూడా కామెంట్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణు 1 అనేవాడు ఎవరన్నా కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు వీడు అప్లికేషన్ యూజర్ అని చెప్పి మనం రాయాలనుకోండి. ఇక్కడ చూడండి యూజర్ మోడ్, ఓకేనా? యూజర్ మోడ్ -C అంటే కామెంట్.
ఇక్కడ యాప్ యూజర్. ఓకేనా? యాప్ యూజర్ అంటే యాప్ అంటే ఈ వేణు వన్ అనేవాడు అప్లికేషన్ టీ మోడ్ అని అర్థమైందే. ఇక్కడ చూడు బ్రో, నీకు ఒకవేళ హోమ్ డైరెక్టరీ కూడా మార్చాలి అనుకుంటే ఐఫోన్ డి అన్నమాట. ఇక్కడ చూడు బ్రో, 99% మార్చరు. మళ్ళీ హోమ్ స్లాష్ హోమ్ వేణు ఇక్కడ చూడు బ్రో, ఒకవేళ ఏదన్నా హోమ్ డైరెక్టరీ కూడా మార్చాలంటే దీనికి ఆప్షన్ ఉందన్నమాట, ఐఫోన్ డి. నేను జస్ట్ వేర్ అని ఇస్తాను అంతే. ఓకే, వేర్ అని ఇస్తున్నా.
ఎవరు వినిపిస్తుందా? హలో, మ్యూట్ లో ఉన్నావు బ్రో నువ్వు. హలో. హలో. యా వినిపిస్తుంది బ్రో. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు బాగుంది వాయిస్. ఓకే. ఇక్కడ చూడండి బ్రో, మనం అసలు యాక్చువల్గా ఏం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయొచ్చు బ్రో. యూఐడి చేంజ్ చేయొచ్చు, తర్వాత గ్రూప్ ఐడి చేంజ్ చేయొచ్చు, కామెంట్ చేంజ్ చేయొచ్చు, తర్వాత హోమ్ డైరెక్టరీ కూడా చేంజ్ చేయొచ్చు. కానీ రియల్ టైంలో మాత్రం హోమ్ డైరెక్టరీని చేంజ్ చేయరు. ఎందుకంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా అది వస్తుంది కాబట్టి. అంటే ఏదన్నా సందర్భాలలో అంటే ఏంటి, ఎవడన్నా అప్లికేషన్ టీమోడో సంథింగ్ ఇంకోటో వచ్చి ఏదన్నా బాబు నాకు హోమ్ డైరెక్టరీ కూడా చేంజ్ అంటే తప్పితే నువ్వు చేంజ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ చూడు, నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా జస్ట్ కాపీ చేసుకొని సో సర్వర్లోకి వచ్చేసరికి నేను పేస్ట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ యూజర్ మోడ్ అనే కమాండ్ వాడితే నువ్వు మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడు, ఇక్కడ వేణువనికి ఇందాకలో బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, యాప్ యూజర్ అని వచ్చిందా, తర్వాత వేర్ వేణు వన్ అని వచ్చిందా, ఇందాకలో ఏముంది, హోమ్ ఉంది. ఇప్పుడు నేను వేణు వన్ కి స్విచ్ అవుతా చూడు, వేణు వన్. ఇక్కడ చూడండి, వార్నింగ్ కెనాట్ చేంజ్ ద డైరెక్టరీ స్లాష్ వేరు వన్ నో సచ్. అంటే ఇక్కడ అది ఏమంటుందంటే నీకు వార్నింగ్ మెసేజ్ పడుతుంది. అది యాక్చువల్గా హోమ్ డైరెక్టరీలో ఉండాల్సింది అక్కడ పడుతుందని చెప్తుంది అనమాట. అర్థమైందా క్లియర్ గా? సో అందుకని ఏంటంటే దానివల్ల నీకు వార్నింగ్ మెసేజ్ లాగా పడిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు యాప్ యూజర్ అని వచ్చేసింది. ఇక్కడ నేను ఎగ్జిట్ కొట్టాను అనుకో, ఈవెన్ మనం యూఐడీలు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడు, యూజర్ మోడ్ అని కొట్టి ఇక్కడ యూఐడి 1026 ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే యు అంటే యుఐడి అన్నమాట. ఇక్కడ చూడు, యుఐడి కొట్టి నేను ఇక్కడ 1026 ఉంది కదా, ఇక్కడ 1026 కాస్త 1030 అని పెట్టి ఎంటర్ కొట్టేస్తా. సో ఇక్కడ చూడు, ఇక్కడ 1026 ఉంది కదా, జస్ట్ ఇక్కడ క్యాట్ స్లాష్ ఇది, ఇక్కడ చూడు 1030. అంటే ఇక్కడ నువ్వు అడగొచ్చు, బ్రో నేను యూజర్ ఐడి ఏ సందర్భాల్లో మార్చాలి అనుకుంటే నీకు యాక్చువల్గా ఏంటంటే వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక అప్లికేషన్ టీం కూడా వచ్చాడు అనుకో బ్రో, నాకు యాజ్ ఇట్ ఈస్ గా ఈ సర్వర్కి ఏవైతే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే సర్వర్లో కనుక వేణు మనకి ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కి ఇవ్వమని అనుకో, నువ్వు అప్పుడు యూఐడి చేంజ్ చేయాలి. యాక్చువల్గా ఈ 99.9% ఇది గ్రూప్ ఐడి చేంజ్ అవ్వదు బ్రో, దీన్ని మనం ప్రైమరీ గ్రూప్ ఐడి అంటాం. అంటే ఇక్కడ నీకు క్లియర్ గా చూడు, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, యుఐడి, జిఐడి, కామెంట్, హోమ్ డైరెక్టరీ, యూజర్ షెల్ ఇవన్నీ కూడా నువ్వు మార్చుకోవచ్చు. బట్ దేర్ ఈజ్ నో ఇష్యూ, ఎందుకంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఇది మొత్తం నువ్వు మార్చుకోవచ్చు. అర్థమైంది? ఇప్పుడు నువ్వు దానికి సింగిల్ గా కమాండ్, అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ దానికి కమాండ్ సింగిల్ గా ఇక్కడ అన్ని, ఇక్కడ చూడు, యూజర్ మోడ్. యూజర్ మోడ్ అని అంటే ఏంటి, యూజర్ యొక్క మాడిఫికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి మార్చాలనుకో -u, తర్వాత నువ్వు ఏదన్నా లైక్ ఏదైనా నువ్వు కామెంట్ మార్చాలనుకో -c, ఏదైనా హోమ్ డైరెక్టరీ మార్చాలనుకో -d, అదే నువ్వు షెల్ మార్చాలనుకో -s. సో నీకు దీంట్లో అర్థం కాదు ఏముంది, యూజర్ ఐడి నువ్వు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, యుఐడి, కామెంట్, హోమ్ డైరెక్టరీ, బ్యాష్, ఎస్ అంటే ఎస్ షెల్, డి అంటే డైరెక్టరీ, సి అంటే కామెంట్, యు అంటే యూజర్ ఐడి. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? ఇక్కడ వేణు వన్ అనేది యూజర్ నేమ్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా యూజర్ యొక్క యాట్రిబ్యూట్స్ ఎలా మార్చాలి ఒక యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు అనేది? అర్థం కాలేదా? అర్థమైంది. సో షెల్ నెక్స్ట్ ఇంకోసారి వచ్చేసరికి షెల్ అంటే షెల్ మీనింగ్ షెల్ అంటే ఎస్ అంటే షెల్ బ్రో. షెల్ అంటే ఏంటంటే యూజర్ యాక్టివ్ లో ఉన్నాడా ఇన్యాక్టివ్ లో ఉన్నాడా అర్థం. బిన్ బ్యాష్ ఉంటేనేమో ఓకే. యూజర్ యాక్టివ్ లో ఉన్నట్టు అర్థం, ఎస్బిన్ నో లాగిన్ లో ఉంటే యూజర్ డెడ్ లో ఉన్నట్టు అర్థం. సో ఇక్కడ నేనేంటి, ఇది హోమ్ డైరెక్టరీ. నీకు మనకు స్టార్టింగ్ క్లాస్ లో ఫైల్ సిస్టమ్ హియరార్కీ క్లాస్ లో డిఫాల్ట్ గా హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయిందని చెప్పాను కదా. సో ఇట్లా హోమ్ డైరెక్టరీ అనేది నేను జస్ట్ చేంజ్ చేసా, కానీ అది చేంజ్ చేయరు. ఇక్కడ సి అనే కామెంట్ ఉంది కదా, ఇక్కడ చూడు బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, నేనేం ఇవ్వాల. ఇక్కడ యాప్ యూజర్ ఉంది కదా, యాప్ యూజర్ అనేది నువ్వు ఇష్టం, నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు పేరు. ఇక్కడ వేణు అనేది జస్ట్ నేను యాప్ యూజర్ అనమాట. ఇది యుఐడి, ఇది జిఐడి, ఇది ఎక్స్ అనేది పాస్వర్డ్, వేణు వన్ అనేది యూజర్ నేమ్. నువ్వు టోటల్ గా ఎంటైర్ గా చేంజ్ చేయాలి అని అంటే యూజర్ మోడ్ అనే కమాండ్ వాడతావు. ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మోడ్ -u అంటే ఇప్పుడు నాకు డిఫాల్ట్ ఐడి 1026, నాకు 1031 కావాలి, ఇచ్చుకోవచ్చు. -c అంటే కామెంట్, నాకు యాప్ యూజర్ బదులు శాంసంగ్ యూజర్ అని ఇస్తాను, అంటే నీకు అర్థం అవడం కోసం. ఓకేనా? -d అంటే నాకు ఆల్రెడీ వేర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ హోము వేణు వన్ అని ఇచ్చుకుంటా. ఓకే. షెల్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ బిన్ బ్యాష్ లో ఉంది, నేను ఇక్కడ ఎస్బిన్ నో లాగిన్, యూజర్ నేమ్ ఏంటి, వేణు వన్. సో ఇక్కడికి వచ్చి మొత్తం తీసుకొని
కాపీ కొట్టుకొని పేస్ట్ కొన్ని దానికంటే ముందు సర్వర్లోకి వచ్చి ఇక్కడ చూడు వేణువానికి ఇక్కడ 1030 ఉంది, ఇక్కడ నేను 1031 అని ఇచ్చా. ఇవన్నీ మారుతాయి చూసుకో, ఎంటర్ కొట్టు, అప్పారో ఇవన్నీ మారినాయా? సామ్సంగ్ యూజర్ వచ్చిందా, హోమ్ డైరెక్టరీ వచ్చిందా, ఎస్బి నో లాగిన్ లో వచ్చిందా? ఇప్పుడు నువ్వు కావాలంటే వేణు వన్కి స్విచ్ అవ్వదు. దిస్ అకౌంట్ ఈస్ పర్మిషన్ ఈస్ డినైడ్, దిస్ అకౌంట్ ఈస్ కరెంట్లీ ఈజ్ నాట్ అవైలబుల్. ఎందుకు నాట్ అవైలబుల్ అంటుంది? సో అది యాక్చువల్గా ఏంటంటే కెనాట్ చేంజ్ ద డైరెక్టరీ అంటుంది. అంటే నేను మళ్ళీ మార్చాను, అందుకని చేంజ్ డైరెక్టరీ చేంజ్ చేయొద్దు, కరెంట్లీ దిస్ కరెంట్ ఈజ్ అకౌంట్లీ కరెంట్లీ నాట్ అవైలబుల్ అంటుంది. క్లియర్గా అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా యూజర్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో? సో ఇక్కడ చూడు, మనం యాక్చువల్గా ఏంటి, మనం యాక్చువల్గా రెండు కాన్ఫిగరేషన్ ఫైల్స్ గురించి చెప్పుకున్నాం. ఒకటి ఏంటి, యూజర్ యొక్క /etc పాస్వర్డ్ దాని గురించి చెప్పుకున్నాం. ఇంకోటి ఏంది, ఇంకోటి షెల్ మన దీని గురించి చెప్పుకున్నాం. దేని గురించి? సో మనం దేని గురించి చెప్పుకున్నాం? ఇంకోటి యాక్చువల్గా చెప్పాలంటే ఈటీసీ పాస్వర్డ్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకోటి ఒక్క నిమిషం, మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈటీసీ పిఏఎస్ఎస్డబ్ల్యూడి యూజర్ యొక్క డేటా మొత్తం ఉంటుంది. అంటే ఏం డేటా అది? యాక్చువల్గా యూజర్ యొక్క డేటా, యూజర్ నేము, పాస్వర్డ్, యూఐడి ఉంటుంది, అంతే కదా? యూజర్ నేము ఎక్స్ అంటే పాస్వర్డ్, తర్వాత యూఐడి, తర్వాత జిఐడి, తర్వాత హోమ్ డైరెక్టరీ, తర్వాత షెల్, అంతేగా? ఇవి 4 ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి షాడో అనేది కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. ఇక్కడ చూడు /etc షాడో అంటే ఏంటంటే బ్రో, యూజర్ యొక్క పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే నేను పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, నేను పాస్వర్డ్ ఇచ్చాను యూజర్కి, ఇవ్వలేదు, పాస్వర్డ్ ఇన్ఫో ఉంటుంది. సో నేనేం చేస్తానంటే సర్వర్లోకి వెళ్ళి సింపుల్గా నీకు అర్థం అవడం కోసం, సో క్యాట్ /etc షాడో అంటే ఏంటంటే, ఇక్కడ చూడు షాడో అంటే ఏంటంటే యూజర్ యొక్క పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే పాస్వర్డ్ అంటే ఏంది, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒకే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ కంటిన్యూగా లైఫ్ లాంగ్ అదే ఉంటుందా, మార్చుకుంటారా బ్రో? ఎవ్రీ 3 months లేదా మార్చుతాం. మార్చుకుంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే మీ ఇష్టం వచ్చిన రోజులకు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడు వేణు 1 అనేది యూజర్ నేమ్, ఇక్కడ ఇది ఉంది కదా. ఇక్కడ యాక్చువల్గా నేనేం చేస్తానంటే నీకు అర్థం అవసరం, ఈ ఫీల్డ్స్ అని నీకు తర్వాత చెప్తాను. నేనేం చేస్తానంటే సింపుల్ గా బిఫోర్ నేను ఒక స్నిప్పింగ్ టూల్ తీస్తాను నీకు అర్థం అవడం కోసం, ఓకేనా? ఎందుకు స్నిప్పింగ్ టూల్ తీస్తాను అని అంటే, ఇక్కడ చూడు, ఇక్కడ ఇది యాక్చువల్గా ఇదేంటి, ఇక్కడ మనకి యాక్చువల్గా దీని పక్కన ఏం లేదు అసలు. ఇప్పుడు నేను సర్వర్లోకి వెళ్ళి PASSWD అంటే పాస్వర్డ్ అసైన్ చేయాలంటే ఏంటి, కమాండ్ పాస్వర్డ్ PASSWD వేణు 1 కొట్టి ఇక్కడ పాస్వర్డ్ అసైన్ చేస్తాను. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఇప్పుడు cat/shadow కొడితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడు, ఇక్కడ $సింబల్ నుంచి ఇదంతా కూడా మనకి పాస్వర్డ్ ఎక్కడ వరకు, ఇంతవరకు. దీన్ని మనం ఏమంటామంటే, దీన్ని మనం ఎన్క్రిప్టెడ్ డేటా అంటాం. ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటంటే, ఇది పాస్వర్డ్ నేను యాక్చువల్గా 1 2 3 అని ఇచ్చేది. యాక్చువల్గా ఎన్క్రిప్టెడ్ డేటా అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి ఇది అంతవరకు పాస్వర్డే. ఇక్కడ 2048 జబలైన్ ఇవన్నీ ఉన్నాయి చూసావా, అవన్నీ రావాలంటే నువ్వు ఈ కమాండ్ కొట్టాలి, చేజ్ -l వేణు 1 అని కొట్టావనుకో, ఇదిగో ఇక్కడ 2048 అనేది పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, పాస్వర్డ్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇక్కడ 0 అని చూసావా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ద డేస్ బిట్వీన్ ద పాస్వర్డ్. అంటే మనము యాక్చువల్గా ఏంటంటే ఎన్ని రోజులకి పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారు, పాస్వర్డ్ ఎప్పుడు వ్యాలిడిటీ అయిపోద్ది అనేది ఈ కమాండ్ అనమాట. అంటే చేజ్-l వేణు 1 అనేది ఈ రిమైనింగ్ ఫీల్డ్స్ అనమాట. చూడు, లాస్ట్ పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేశారు, అది ఈ రోజుగా క్రియేట్ చేసింది ఫిబ్రవరి 14వ తారీఖు. తర్వాత పాస్వర్డ్ ఎక్స్పైరీ ఏంటి, నెవ్వర్. పాస్వర్డ్ ఇన్యాక్టివ్ ఏంటి, నెవ్వర్. అకౌంట్ ఎక్స్పైరీ నెవ్వర్. అంటే ఇక్కడ ఏం లేదు, మనకి పాస్వర్డ్ ఎన్ని రోజులు ఎక్స్పైరీ అయిపోద్ది, పాస్వర్డ్ ఎక్స్పైరీ అయ్యే ముందు మనకి వార్నింగ్ డేస్ ఎన్ని రోజుల ముందు రావాలి. ఇది యాక్చువల్గా నువ్వు ఫస్ట్ టైం పాస్వర్డ్ అసైన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. అదే ఒకవేళ ఎవడన్నా నెక్స్ట్ మంత్ 5వ తారీఖు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 14 2027లో ఒక ఎంప్లాయ్ వెళ్ళిపోతుంది అనుకో, వాడికి ఆ టైంలో అనేది ఆటోమేటిక్ గా పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోవాలి. సో దానికి కమాండ్ వచ్చేసరికి చేజ్ అని కొట్టేసి జస్ట్ వేణు 1 కొట్టి ఎంటర్ కొట్టు బ్రో, నువ్వు ఏమీ చేయొద్దు, ఓకేనా? దీంట్లో బైహాడ్ ఏం లేదు, సింపుల్ పాస్వర్డ్ పాలసీస్ ఎలా ఉంటాయో చెప్తున్నాను అంతే. పాస్వర్డ్ కి మన చేతిలోనే ఉంటది, పాస్వర్డ్ ఎప్పుడు మనం ఎక్స్పైర్ యూజర్ కూడా అయిపోవాలి. క్రియేట్ చేయలేదు కదా, సారీ, యూజర్ కూడా ఆల్రెడీ ఉండేనా, అది నువ్వు క్రియేట్ చేసావా? లేదు, నేను క్రియేట్ చేశాను వేణు. ఓకే. యూజర్ అనేది ఆటోమేటిక్ గా షాడోలోకి వచ్చేస్తుంది. వేణు 1 ఉంది కదా, ఆటోమేటిక్ గా షాడోలోకి వచ్చేస్తుంది. ఓకే, షాడోలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడు, నేను వేణు 1 కొట్టినప్పుడు ఇక్కడ చూడు, మినిమం పాస్వర్డ్ ఏజ్ డిఫాల్ట్ గా 0 ఉంది. అంటే నేను ఇక్కడ 40 days పెడతాను.
ఓకేనా. మాక్సిమం పాస్వర్డ్ వచ్చి ఏజ్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ 40 డేస్ పెడుతున్నా. ఇక్కడ లాస్ట్ పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేశారు, ఈ రోజే కదా. సో ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యే ముందు, అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యే ముందు మనకి 4 డేస్ వార్నింగ్ మెసేజ్ రావాలి. ఇక్కడ ఇన్యాక్టివ్ అంటే అవసరం లేదు. ఇక్కడ చూడు అకౌంట్ ఎక్స్పైరీ డేట్ అంటే 2027. ఓకేనా. మంత్ 02, ఈరోజు డేట్ ఎంత 14. ఎంటర్ కొట్టు, చేజ్ ఐఫన్ ఎల్ కొట్టు, వేణు వన్ కొట్టు, ఇవన్నీ మారినాయి ఒకసారి అబ్జర్వ్ చేయనివ్వు, నీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ చూడు ఓన్లీ అకౌంట్ పాస్వర్డ్ ఎక్స్పైరీ. ఇన్యాక్టివ్ అంటే ఇన్యాక్టివ్ లోకి వెళ్ళకూడదని నేను జస్ట్ ఎంటర్ కొట్టేసి అంతే, నేనేం పెట్టాల. ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది కదా -1 దగ్గర, ఎంటీకి వదిలేసా. ఇక్కడ చూడు మినిమం మాక్సిమం పాస్వర్డ్ 40 పెట్టా. ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, ఇది యాక్చువల్గా మనకి మార్చి 26, అంటే 40 డేస్ కి ఎక్స్పైర్ అయిపోద్ది. కానీ నువ్వు చేంజ్ చేసుకోవాలి, అర్థమైందా. 40 డేస్ అంటే అదే కదా. కానీ అకౌంట్ అవును. ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, ఫిబ్రవరి 14, 2027 ఎక్స్పైర్ అయిపోద్ది. అంటే మనకి వార్నింగ్ డేస్ ఎప్పుడు వస్తుంది, మనకి ఫిబ్రవరి, లైక్ ఫిబ్రవరి 10వ తారీఖు మనకి నెక్స్ట్ ఇయర్ 2027 లో నాకు అకౌంట్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. ఓకే. అర్థమైందా క్లియర్ గా. నువ్వు మళ్ళీ కాన్ఫిగరేషన్ ఫైల్ లోకి వెళ్ళి చూడు, షాడోలోకి వెళ్ళి ఈ ఫీల్డ్స్ కూడా మారిపోతాయి యాక్చువల్లీ. ఇక్కడ 40 అని ఉందా. ఇక్కడ ఓకే. 2048 అనేది ఏంటంటే ఫస్ట్ ఫీల్డ్ అనమాట. ఫస్ట్ ఫీల్డ్ అంటే ఏంది, పాస్వర్డ్ మనం ఈ రోజే క్రియేట్ చేసినాం కాబట్టి ఇది. అయితే నీ డౌట్ ఏంటంటే, నాకు అర్థమైన డౌట్ ఇక్కడ చూడు బ్రో, నీ డౌట్ నేను కన్ఫ్యూజ్ చేస్తా చూడు. నేను ఒక యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ రెండు కాన్ఫిగరేషన్ ఫైల్లో వస్తుంది బ్రో. ఏ రెండు కాన్ఫిగరేషన్ ఫైల్లో, ఈ రెండిట్లలో వచ్చేస్తుంది డిఫాల్ట్ గా. ఇక్కడ చూడు, ఏటీసీ. ఓకే. ఈటీసీ షాడోలోకి వస్తుంది, అండ్ యాజ్ వెల్ ఈటీసీ దాంట్లోకి వచ్చేస్తుంది, రెండిట్లలోకి పాస్వర్డ్. వస్తుంది. పాస్వర్డ్ లోకి వస్తుంది, షాడోలోకి వచ్చేస్తుంది, రెండిట్లలోకి వస్తుంది అనమాట. అర్థమైందా. క్రియేట్ షాడోలోకి చేసిన వస్తుంది. చూడలే కదా మనం, యూజర్ క్రియేట్ చేసిన చూడలే. అదే నేను యూజర్ ని. చూపిస్తున్నా చూడు ఇక్కడ. ఓకే. యూజర్ అదే చూపిస్తున్నా, యూజర్ యాడ్ S1 యూజర్ అని యాడ్. కొట్టాను. ఇక్కడ చూడు S1 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. నువ్వు పని చేయి, S10 ఇచ్చేసి. ఇక్కడ నాకు క్యాట్ /etc PISSWD S10 ఉంది, ఇక్కడ ఉంది, అండ్ షాడోలో ఓకే. కూడా ఉంటుంది. సేమ్ లైకేజ్ షాడోలో కూడా ఉంటుంది ఇది S10. ఓకే. కానీ పాస్వర్డ్ నేను ఏమి అసైన్ చేయలేదు కాబట్టి సింపుల్ గా అలా ఉందన్నమాట. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా. సో మనకి అర్థమైంది. డాక్యుమెంట్ లో కూడా లైక్ యాజ్ నువ్వు ఒకసారి డాక్యుమెంట్ లో రిఫర్ చేస్తే నీకు సేమ్ లైక్ యాజ్ డాక్యుమెంట్ లో కూడా అంతే ఉంటది. ఎట్లా ఉంటది, సో డాక్యుమెంట్ లోకి వస్తే ఇక్కడ డాక్యుమెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చావు అనుకో నువ్వు, ఇప్పుడు ఇక్కడ చూడు మనకి /etc PHSWD షాడో అని రెండు కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉన్నాయి. సో నువ్వు ఇక్కడ చూడు ఎడిట్, ఇదేంటి మనకి ఇక్కడ చూడు, ఇక్కడ యూజర్ నేమ్, ఇది రూట్ చూపిస్తున్నాడు వీడు. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, యుఐడి, జిఐడి, కామెంట్, హోమ్ డైరెక్టరీ, షెల్. ఓకేనా. క్లియర్ గా అర్థమైందా. బిన్ను బేస్ బిన్ నో లాగిన్. మళ్ళీ కిందకు వచ్చామనుకో, ఇక్కడ ఏముంటుంది, షాడోల్ అనేది మనకి పాస్వర్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఎన్క్రిప్టెడ్ డేటా, ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా ఇదంతా కూడా ఎన్క్రిప్టెడ్ డేటా. మనకి ఇక్కడ చూడండి, మనకి పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ అయిపోయింది, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి వాడు ఇచ్చాడు అనమాట. ఒకవేళ మనకి ఏంటన్నా యూజర్ యొక్క అట్రిబ్యూట్స్, ఇక్కడ చూడు యూజర్ ఐడి సెకండరీ గ్రూప్, -G అంటే ప్రైమరీ గ్రూప్. నీకు చెప్తానంటే ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్ వచ్చే ఆప్షన్స్ అన్నమాట. ప్రైమరీ గ్రూప్, హోమ్ డైరెక్టరీ, కామెంట్, షెల్, నేను అవే చెప్పింది. వాడేంటి యూజర్ మోడ్ అనే కమాండ్ వాడాడు. ఇక్కడ చూడు యూజర్, ఇక్కడ వాడు ఇక్కడ ఈ కమాండ్ ఇచ్చి ఇక్కడ యూజర్ యాడ్ తో పాటు డిఫాల్ట్ క్రియేట్ చేశాడు. నువ్వు ఇది ఫాలో అవ్వద్దు, జస్ట్ ఇక్కడ చూడు యూజర్ మోడ్ అనే కమాండ్ పెట్టి, ఇది -U అంటే యూజర్ ఐడి, G అంటే ప్రైమరీ గ్రూప్, ఇది కూడా మార్చుకోవచ్చు మనం. కానీ రియల్ టైమ్ లో యాజ్ పర్ రిక్వైర్మెంట్ మార్చుకుంటాం. D అంటే హోమ్ డైరెక్టరీ, C అంటే కామెంట్, షెల్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, షెల్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ అసైన్ చేశారు అనుకోండి, ఇక్కడ పాస్వర్డ్ అసైన్ చేశాడు. ఇక్కడ చూడు పాస్వర్డ్ అసైన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఒకవేళ అకౌంట్ లాక్ అయినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటే బ్రో, వెన్ ఎవర్ అకౌంట్ ఈజ్ లాక్డ్ ఇట్ విల్ షో ద ఎస్కలేటర్ మార్క్. ఇప్పుడు నేను సర్వర్ లోకి వచ్చాను అనుకో, ఇక్కడ ఎక్కడైనా ఎస్కలేటర్ మార్క్ కనిపిస్తుంది నేను చూడు, ఇక్కడ వేణు 1 కి ఇక్కడ ఎస్కలేటర్ మార్క్ కనిపిస్తుందా, ఎస్కలేటర్ మార్క్ కనిపిస్తుందా. అనిపించదు. ఎందుకు అనిపించదు ఎస్కలేటర్ మార్క్, నేనేంటంటే ఇప్పుడు చూడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం, ఇక్కడ చూడు ఎస్కలేటర్ మార్క్ అనేది నేను ఒక పని చేస్తాను నీకు అర్థం అవడం కోసం. సింపుల్ గా ఇక్కడ ఒక స్నిప్పింగ్ టూల్ తీసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి రా, స్నిప్పింగ్ టూల్ మోడ్ ఆఫ్ ఫ్రీ టైం. ఇక్కడ చూడు ఇది ఎడిట్ చేస్తాను, అలా న్యూ కొడతాను. ఇక్కడ చూడు ఇది నేను ఏం చేస్తానంటే, ఇది వేరే మోడ్లోకి వెళ్ళినట్టు మోడ్. సో ఇది తీసుకో. ఇక్కడ చూడు బ్రో, నాకు ఎక్కడా కూడా ఇక్కడ పైన ఎక్కడ ఎస్కలేటర్ మార్క్ కనిపిస్తుందా, ఇదేంటి నీకు కనిపిస్తుంది కదా. నేను వన్కే ఇక్కడ తెలియదు. పెడితే ఇక్కడ ఒక్క నిమిషం నేను ఒక పని చేస్తాను, ఇది ఇంకో లింక్ షేర్ చేస్తా ఉండు.
ఓకేనా? ఇది అయిపోవచ్చింది. 1 మినిట్.